హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను అనమాట. మీరు తమిళలో చూసే ఉంటారు. సో ఈ రోజు అయితే నేనైతే యూఎస్ నుంచి అయితే ఇండియా అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో నేను ట్రావెల్ చేస్తున్న సంగతి మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు, మా అన్నయ్యకి తప్ప. సో మా అన్నయ్య మాత్రం పికప్ చేసుకోవడానికి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వస్తాడు కాబట్టి సో ఆయనకైతే చెప్పాను. బట్ మిగతా వాళ్ళు మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ అండ్ మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి కూడా తెలియదు అనమాట. సో సర్ప్రైజ్గా నేను వాళ్ళకి చెప్పాను, డిసెంబర్ ఆ టైంలో అయితే ఇండియాకి వస్తానన్న చెప్పాను. కానీ సో టికెట్స్ దొరికినాయి, ఎవ్రీథింగ్ నాకైతే ప్లాన్ ప్రకారం అయితే దొరికాయి కాబట్టి సో వెళ్ళి వాళ్ళకైతే సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం వాళ్ళు ఎలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారో. నాకైతే చాలా ఎమోషనల్గా అయితే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 1.5 year తర్వాత వాళ్ళని కలవడానికి అయితే సో ట్రావెల్ చేసి వెళ్తున్నా కాబట్టి అలా నాకైతే ఎగ్జైటింగ్గా ఉంది. ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ ట్రావెల్ మొత్తం మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే డ్యూటీ ఫ్రీలోకి అయితే వచ్చేసాము. సో మనకి డ్యూటీ ఫ్రీలో ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు. బట్ చాలా ప్రైస్ అయితే ఉంటాయి అన్నమాట బయటకంటే లోపల. సో ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్ లోపల ఉన్నాం కాబట్టి చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. సో మోస్ట్లీ బయట కొనుక్కుంటాము. సో ఇప్పుడైతే మన గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకొక 1/2 hourలో మనకి బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. చలో. సో మన గేట్ వచ్చేసి 6 అనమాట. ఇక్కడైతే ఉంది. సో ఆల్రెడీ చాలామంది వచ్చేసినట్టున్నారు, వెయిట్ చేస్తున్నారు. సో మనం కూడా వెళ్ళి కూర్చుందాం. ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో మరీ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఏం కాదు, ఓకే. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు మోస్ట్లీ నయాగరా వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ నుంచి 1/2 hour అనమాట. సో పెద్ద ప్లేస్ కదా, మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట యూఎస్లో. సో అందుకోసం ఎయిర్పోర్ట్ కట్టారు. బట్ ఇప్పుడు అది సీజన్ కాదు, ఎందుకంటే వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా. సమ్మర్లో చాలామంది వస్తారనమాట. సో ఇప్పుడైతే అందుకే ఎవ్వరూ లేరనమాట. చాలా స్మూత్గా ఈజీగా ఉంది. బట్ చికాగో ఏదైతే వెళ్తున్నామో సో అది మాత్రం చాలా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో 3 hours లేవరు, మోస్ట్లీ టైం సరిపోద్ది అనుకుంటున్నాను. లెట్స్ ఏదైనా చేంజెస్ ఉంటే వెయిట్ చేయాలేమో, చూద్దాం. లెట్స్ ఎయిర్పోర్ట్లో సో ఎర్లీ చెక్ ఇన్ అయిన వాళ్ళకి లేదంటే వెయిట్ చేసే వాళ్ళకి, లేవర్ ఉన్న వాళ్ళకి సో బార్ కూడా ఉంటుందన్నమాట. సో మంచిగా డ్రింక్ కూడా చేయొచ్చు, బట్ లిమిటెడ్ మాత్రమే చేయాలన్నమాట. సో మరీ ఎక్కువ అయితే చేయకూడదు, పర్మిషన్ ఉండదు. సో లిమిటెడ్లో డ్రింక్ చేసేసుకోవచ్చు, బట్ ఎక్కువ చేయకూడదు అనమాట. అర్థమైందా? అండ్ ఫ్లైట్లో కూడా మనకు డ్రింక్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఏదైనా సరే లిమిటెడ్, ఎందుకంటే ట్రావెల్ చేయాల్సింది, వాళ్ళు ఏదో ఇస్తున్నారని కాకుండా. సో నేను ఉండేది ఏంటంటే పెన్సిల్వేనియా స్టేట్, బట్ మాకు దగ్గరలో ఏంటంటే పెద్ద ఎయిర్పోర్ట్ ఏది లేదనమాట. సో దానికోసం ఏంటంటే నేను సో బఫెలో నయాగరా ఎయిర్పోర్ట్ అని చెప్పేసి న్యూయార్క్ స్టేట్లో ఉంటుంది, బట్ మాకు దగ్గర అనమాట. 1.5 hour ఉంటుంది. సో పొద్దున్న లేచి ఎర్లీ మార్నింగ్ లేచి మా ఫ్రెండ్ అయితే నన్ను డ్రాప్ చేసాడు అనమాట. సో డ్రాప్ చేసిన వెంటనే వచ్చేసి సో లగేజ్ అంతా చెక్ ఇన్ చేసేసి సో లోపలికి వచ్చేసి కూర్చొని పీస్ఫుల్గా ఇంకొక 1 hourలో ఫ్లైట్ అయితే ఉంటుంది అనమాట. సో అన్ని పనులు అయితే అయిపోయినాయి. సో ఇక్కడ నుంచి నేను చికాగోకి ట్రావెల్ చేస్తున్నాను అనమాట. సో చికాగోలో ఒక 3 hours లేవర్ అయితే ఉంది. సో చికాగో నుంచి ఖతార్ వెళ్తున్నా, దోహా. సో అక్కడ నుంచి మనకి హైదరాబాద్కి 3 hours ఫ్లైట్ అనమాట. సో టోటల్ మొత్తం కంప్లీట్గా 22 hours అలా ఫ్లైట్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి 3 hours చికాగో వెళ్ళడానికి, ఎందుకంటే యూఎస్లో మాత్రమే కాబట్టి లోకల్ ఫ్లైట్. బట్ అక్కడ నుంచి చికాగో నుంచి ఖతార్ వెళ్ళడానికి అది 14 hours ఫ్లైట్ అనమాట. చాలా లాంగ్ ఫ్లైట్. సో చూద్దాం. సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు వీడియో కూడా చేశాను. సో చాలా మంచి వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. ఈ వీడియోకి కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇందులో ఎమోషన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి సో చాలా బాగుంటుంది. ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో అర్జెంటుగా లైక్ కూడా అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చలో ఇప్పుడైతే వెయిట్ చేస్తున్న కొద్దిసేపు, 1 hourలో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈలోపు మీకు చుట్టుపక్కల అయితే మొత్తం చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, పొద్దున్న లేచి వచ్చేసాం కాబట్టి సో కాఫీ తీసేసుకుందాం అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసుకుందాం. సో తర్వాత ఇంక లంచ్ తర్వాత చికాగో వెళ్ళినాకనే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే కాఫీ తీసేసుకుందాం. చలో. సో కాఫీ తీసుకోవడానికి టిమ్ హోటల్స్ అయితే ఉంది లోపల, ఎయిర్పోర్ట్ లోపల. అక్కడికైతే వచ్చాను. సో ఇక్కడైతే ఆర్డర్ చేసేసుకొని అక్కడైతే తీసేసుకోవచ్చు అనమాట, కలెక్ట్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే ఇక్కడ ఆర్డర్ తీసేసుకుందాం. పొద్దున్నే లేచి వచ్చేసాం కదా, బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదన్నమాట. సో లోపలే చేసేద్దాం. సో ఇక్కడైతే మొత్తం ఆర్డర్ చేస్తాను. సో పేమెంట్ అయితే అయిపోయింది. చాలు. సో ఇప్పుడైతే కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోదాం. సో కాఫీ తీసేసుకున్నాను అండ్ చాకో డిప్ డోనట్ అండ్ ఇది ఎగ్ ఆన్ చీజ్ ఆన్ క్రోసెంట్ అనమాట. ఇది బాగుంటుంది, భలే ఉంటుంది. సో ఇవైతే తీసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం ఇప్పుడు.
ఆల్మోస్ట్ 3 years అయిపోయింది కదా యూఎస్ వచ్చేసి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ బాగా అలవాటు అయిపోయినాయి అనమాట. బట్ ఎంతైనా సరే మన ఇండియాలో బ్రేక్ఫాస్ట్ దోశలు ఇడ్లీలు అవన్నీ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. వెళ్ళిన వెంటనే ఒక పట్టు పట్టేయాలన్నమాట. నాకు తెలిసి వచ్చే టైంకి ఇంకొక 3-4 kgs ఎక్స్ట్రా పెరిగిపోతామేమో. సో ఆ క్రేవింగ్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. సో ఇంట్లో టిఫిన్స్ వేరు పక్కన పెట్టండి, బట్ బయటకు వెళ్ళి ఏమో మరి కానీ తెలియదు కానీ ఆ టేస్ట్లు అయితే వేరే లెవెల్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నా సరే ఆ టేస్ట్ అయితే రాదు. సో అక్కడ మాత్రమే వస్తాయి అనమాట. సో అక్కడికి వెళ్ళేసి ఇచ్చి పడేయాలి, మామూలుగా ఉండకూడదు ఇంకా. సో మనకి ఇది ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి నేను ట్రావెల్ చేసేది ఖతార్ ఎయిర్వేస్ అనమాట. సో ఖతార్ ఎయిర్వేస్ కాబట్టి మనకి 223 kgs బ్యాగేజెస్ ఉంటాయి. అవి మనం చెకిన్లో చేసేయచ్చు అనమాట. సో అవి చేసేసి తర్వాత వాళ్ళే బోర్డింగ్ పాసెస్ కూడా ఇస్తారు. సో ఇనీషియల్ ఫ్లైట్ ఏదైతే ఉందో నా బఫెలో టు చికాగో, ఇది అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అనమాట. సో లోకల్ కనెక్ట్ అయ్యేది కదా. అంటే చికాగో నుంచి మనకు కంప్లీట్గా హైదరాబాద్ వరకు ఖతార్ ఎయిర్వేస్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే బోర్డింగ్ పాసెస్ అవన్నీ తీసేసుకున్నాము. అండ్ బ్యాగేజ్ కూడా, సో ఇవి క్యాబన్ బ్యాగేజ్ అండ్ నాది పర్సనల్ ఐటమ్ ఇదైతే పెట్టేసుకున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ బాగుంది వ్యూ అనమాట. అండ్ ఇక్కడ చూడండి భలే ఉంది స్కై. అండ్ సో అండ్ అక్కడ కొన్ని ఫ్లైట్స్ కూడా పెట్టారు. అండ్ ఈ వ్యూ మాత్రం భలే ఉంది. సో వెయిట్ చేసే వాళ్ళకి ఇట్లా వెయిట్ చేసుకోవచ్చు అనమాట, కూర్చొని రిలాక్స్ అవుతూ. సో భలే ఉంది కదా. అండ్ అక్కడ చూడండి ఫాల్ కలర్స్ లైట్గా కనిపిస్తున్నాయి. సో ఫాల్ సీజన్ కదా. అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది, సన్నీగా. అండ్ భలే ఉంది అసలు కదా. ఇక్కడ ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది చూడండి. సో భలే ఉంది కదా. వ్యూ మాత్రం మామూలుగా లేదు చూడండి, చాలా బాగుంది కదా. ఈ విండో మాత్రం భలే ఇచ్చాడు అనమాట, టైంపాస్ అవ్వడానికి ఇలా ఫ్లైట్లు చూసుకుంటూ అలాగా. బీచెస్ కానీ అండ్ ఈ స్నోస్ కానీ అండ్ ఈ ఫ్లైట్స్ కానీ నేను ఎన్నిసార్లు చూపించమన్నా, నేను ఎన్నిసార్లు చూడమన్నా సరే చూసిన ప్రతిసారి ఫస్ట్ టైం అన్నట్టే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో నాకు అంత ఎగ్జైట్ అవుతాయి ఈ స్నో అండ్ బీచెస్ అండ్ ఈ ఫ్లైట్స్ అనమాట. అండ్ భలే ఉంది చూడండి. ఇక్కడ కొంచెం వర్కర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది అనమాట ఈ రన్వే మీద ఎక్కడానికి, బట్ మనకైతే ఉండదు. సో మనం ఈ లోపల నుంచొని చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ భలే ఉంది చూడండి వ్యూ కూడా. అండ్ మంచిగా సీటింగ్ ఇక్కడ ఇచ్చాడు అనమాట కూర్చొని. అండ్ విండోస్ పెట్టాడు. అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి ఫ్లైట్స్కి కనెక్ట్ అయ్యే బ్రిడ్జెస్ అనమాట. ఆ విండో దగ్గర కనెక్ట్ అవుతాయి. సో మనం ఇందు లోపల నుంచి వెళ్ళేటప్పుడు ఇందులోంచి వాక్వే చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ ఒక జెట్ బ్లూ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది, చూపిస్తా చూడండి. అండ్ మీకు లైవ్లో కూడా చూపిస్తా చూడండి. జెట్ బ్లూ చాలా స్పీడ్గా వెళ్తుంది చూడండి. అసలు మొత్తం కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా స్పీడ్గా వెళ్తుంది చూడండి. భలే వెళ్తుంది కదా. మరి ఇంకా కనిపించదా. ఇక్కడ ఒక ఫ్లైట్ చూడండి, పెన్సిల్లోనే ఉంది, యాజ్ ఇట్ ఈజ్ స్ట్రైట్గా ఉంది. పెన్సిల్ పెన్ ఉంటుంది చూడండి, ఆ షేప్లో అయితే ఉందన్నమాట. చాలా సన్నంగా ఉందన్నమాట ఫ్లైట్. చూడడానికి అయితే చాలా బాగుంది. చూడడానికి అయితే చూడండి అక్కడ ఆల్రెడీ ఒక వ్యాన్ కూడా వెళ్తుంది. ఇక్కడ ఒక ఫ్లైట్ వస్తుంది చూడండి, జెట్ బ్లూది. భలే ఉంది కదా. సో మన ఫ్లైట్ అయితే వచ్చేసింది, అమెరికన్ ఎయిర్లైన్స్. సో ఇదే ఫ్లైట్లో మనం వెళ్తామన్నమాట. సో ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ కనిపిస్తుందో దీనికి ఆ డోర్ కనెక్ట్ అవుతుంది. సో మనము ఇలా ఈ సైడ్ నుంచి ఇలా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు ఫ్లైట్ లోపలికి. సో ఇప్పుడు వచ్చేసింది కదా. సో ఇప్పుడు బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. అది లోపల ఉన్న వాళ్ళు బయటికి దిగుతారు, తర్వాత మనం వెళ్ళి లోపలికి వచ్చేవాలి. సో మన ఫ్లైట్ అయితే వచ్చేసింది. అలా చూడండి, అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఇది. సో అట్లా కనెక్ట్ అవుతుంది చూడండి. సో అది అట్లా కనెక్ట్ అవుతుంది. ఒక సైడ్ బ్యాగేజ్ వాళ్ళు వచ్చి ఇది పట్టుకున్నారు. అండ్ ఫ్రంట్ నుంచి వచ్చి ఈ పర్సన్ ఒక ఏదో చేస్తున్నాడు. 1 by 1 జరుగుతూనే ఉన్నాయి. ఇటు సైడ్ నుంచి ఈ వ్యాన్ వాళ్ళు వచ్చారు లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి. ఫ్లైట్ రాగానే ఇన్ని థింగ్స్ అనమాట చూడండి, బ్యాక్ టు బ్యాక్ జరిగిపోతూనే ఉంటాయి. చూడండి ఎట్లా కనెక్ట్ అయ్యిందో. Over your head. Pull the straps to tighten and breathe normally. Put on your mask before helping others. Oxygen is flowing even if the bag doesn't inflate.
అయితే ఈవినింగ్ అయ్యేది కాబట్టి ఫ్లైట్లో ఇది 3 అవర్స్ ఫ్లైటే కాబట్టి మనకి కొంచెం స్నాక్స్ లాగా అయితే ఇచ్చారనమాట. ఒక బిస్కెట్ అండ్ కోక్ అనమాట. సో వీటిని తినుకుంటూ మనమైతే అలాగా విండోస్ నుంచి మంచి మంచి వ్యూస్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అవి చూసుకుంటూ ఈ డ్రింక్స్ని అయితే ఎంజాయ్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఒక లేక్ కనిపిస్తుంది కదా, ఇవి గ్రేట్ లేక్స్లో ఒక లేక్ అనమాట. సో ఆ లేక్ పైనుంచి అయితే మనమైతే ఇప్పుడు చికాగో అయితే ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి సన్సెట్ కాబట్టి చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో ఫ్లైట్ నుంచి. సో నేను బీచెస్లో సన్సెట్ చూశాను అండ్ స్నోస్లో కూడా సన్సెట్ చూశాను. సో ఫస్ట్ టైం అనమాట ఫ్లైట్ లోపల నుంచి కూడా సన్సెట్ అయితే చూస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే మనకు కొంచెం దగ్గరికి అయితే వచ్చేసాము ల్యాండింగ్ అవ్వడానికి. సో చూడండి అసలు అది లేక్ మిషిగన్ అని చెప్పేసి, సో అక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే ల్యాండింగ్కి దగ్గరగా అయితే తీసుకొచ్చేసారు. అండ్ అక్కడ చూడండి వ్యూ కూడా ఎంత బాగుందో. సో యుఎస్లో అనమాట, సో అన్నీ ఒక ప్లేస్డ్గా పెట్టినట్టు అయితే అనిపిస్తాయి అనమాట. ఒక ఇటుక బెడ్డల్ని పేర్చినట్టు క్లియర్గా అనమాట. హౌసెస్ అన్నీ నీట్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఫాల్ సీజన్ కనుక సో ఆ ఫాల్ కలర్స్ అండ్ హౌసెస్ చాలా నీట్గా కనిపిస్తాయి అనమాట. చూడండి ఆ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్, అక్కడక్కడ గ్రీన్ కలర్, ఆ ఫాల్ కలర్స్ ట్రీస్ చాలా బాగున్నాయి అనమాట. సో ఫ్లైట్ నుంచి చూసినప్పుడు మనకు టాప్ వ్యూ మొత్తం కనిపిస్తుంది కాబట్టి సో చూడండి అసలు ఎంత బాగున్నాయో వ్యూ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మనకి సో ల్యాండింగ్ అయితే దగ్గరికి తీసుకొచ్చారనమాట. సో మనం ఇంకో కొద్ది నిమిషాల్లో చికాగోలో అయితే ల్యాండ్ అయిపోతున్నాము. సో చూడండి ఆ వ్యూ చూసుకుంటూ మీరైతే ఈ ల్యాండింగ్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మనము చికాగోలో అయితే ల్యాండ్ అయిపోయాము. సో మనం రన్వే మీద ఉన్నాం కాబట్టి టేక్ ఆఫ్ అయ్యే ఫ్లైట్స్ అండ్ ల్యాండింగ్ అయ్యే ఫ్లైట్స్ అన్నీ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో చూడండి, ఒకటి ఫ్లైట్ టేక్ ఆఫ్కి రెడీ అవుతుంటే ఇంకొక ఫ్లైట్ ల్యాండింగ్ అవ్వడానికి రెడీ వచ్చింది. అండ్ 1 by 1 అనమాట బస్సులు క్యూ కట్టినట్టు ఫ్లైట్లు చూడండి టేక్ ఆఫ్కి ఎలా క్యూ కడుతున్నాయో. సో చాలా బాగుందనమాట, నాకు తెలిసి లక్కీ అనమాట. సో ఒక సైడ్ టేక్ ఆఫ్, ఇంకొక సైడ్ ల్యాండింగ్ రెండు ఒకేసారి అవ్వడం. అండ్ నేను ఒక ఫ్లైట్లో ఆల్రెడీ ల్యాండ్ అవుతూ వేరే ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఫ్లైట్ రన్వే నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం 5 to 10 minutes టైం అయితే పడుతుంది అనమాట. స్లోగా మన దగ్గర గేట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళేసి అక్కడి నుంచి అయితే మనం మళ్ళీ ఎయిర్పోర్ట్లో వేరే దగ్గరికి అయితే మూవ్ అవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూడండి, అండ్ క్రిస్మస్ దగ్గరలో ఉంది కాబట్టి సో మొత్తం క్రిస్మస్ డెకరేషన్ అంతా పెట్టేసి ఎయిర్పోర్ట్ని చాలా బాగా రెడీ చేసి పెట్టారనమాట. అండ్ చాలామంది వెకేషన్స్ కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము ఒక గేట్లో అయితే ల్యాండ్ అయ్యాము. సో మనం ఫ్లైట్ మారాలి కాబట్టి వేరే గేట్ దగ్గరికి అయితే వెళ్ళడానికి మనకి ఇంటర్నల్గా బస్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ బస్సు అయితే ఎక్కాను. సో ఈ బస్సు నుంచి అయితే మొత్తం మనకి ఎయిర్పోర్ట్ రన్వే మీద అయితే ఒక టూర్ లాగా ఉంటుంది అనమాట. సో ఒక టెర్మినల్ నుంచి ఇంకొక టెర్మినల్కి మారేటప్పుడు సో లక్కీగా ఈ బస్సులో ఎవ్వరూ లేరు, నేను ఒక్కడనే వెళ్తున్నాను అనమాట. సో దగ్గర నుంచి అయితే మనకి ప్రతి ఒక్క ఫ్లైట్ క్లియర్గా దగ్గర నుంచి కనిపిస్తూ ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. మొదట్లో నేను చెప్పినట్టు సో ఈ ఫ్లైట్స్ చూడడానికి అయితే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చిన్నప్పుడు ఆకాశంలో మనకి ఫ్లైట్ వెళ్తుంటే బయటకు వచ్చి సో దూరం నుంచి చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే దగ్గర నుంచి చూస్తూ అందులో ట్రావెల్ కూడా చేస్తున్నాము. సో లక్కీగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో చూడండి, ఇక్కడ అమెరికన్ ఫ్లైట్, అమెరికన్ ఎయిర్లైన్స్ది చాలా
దగ్గర నుంచి అనమాట. సో చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. లైఫ్లో ఒక్కసారైనా సరే ఫ్లైట్ దగ్గర నుంచి చూడాలనుకునేవాడిని. సో బట్ ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాను, అక్కడ చూడండి టేక్ ఆఫ్ చూస్తున్నాను, అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరికి కూడా ఈ వీడియోస్ అవన్నీ చూపిస్తున్నందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. సో ఇక్కడ చూడండి మళ్ళీ అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ట్రావెల్ అవుతుంది. సో నాకు తెలిసి ల్యాండింగ్కి వెళ్తుంది అనుకుంటా. సో చాలా దగ్గర నుంచి అనమాట, చూడడానికి అయితే చాలా పాసిబుల్ అవుతుంది ఇలా ట్రావెల్ చేయడం వల్ల. సో ఇప్పుడైతే మనం ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం. మీకు కూడా ఇవన్నీ వీడియోస్ అన్నీ ఒక క్లిప్స్ పెట్టి చూపిస్తా చూడండి. సో ఫైనల్లీ చికాగోకి అయితే ల్యాండ్ అయిపోయాము. సో చికాగో నుంచి ఇప్పుడు మనం దోహా వెళ్ళాలి కదా. సో టెర్మినల్ 1, 2, 3 నుంచి 5కి రావాలన్నమాట. సో ఇంటర్నేషనల్ టెర్మినల్ అనమాట, టెర్మినల్ 5 అనేది. అమ్మ బాబోయ్, చాలా ఇబ్బంది పడాల్సి అయితే వచ్చిందనమాట. సో మనకు ఒక గేట్ నుంచి ఇంకో గేట్కి రావడానికి ఆల్మోస్ట్ 15 మినిట్స్ వాక్ ఉందనమాట. సో నాకు 2 అవర్స్ లేవర్ ఉంది కాబట్టి నేను కొంచెం స్లోగా రాగలిగాను. లేదంటే 1 అవర్ అలా లేవర్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారనమాట. సో అండ్ మనకి టెర్మినల్ మారేటప్పుడు కూడా సో మళ్ళీ బయటికి వెళ్ళి రావాల్సిన అవసరం లేదు, లోపల నుంచే బస్ సర్వీసెస్, ట్రైన్స్ అన్నీ ఉన్నాయి. సో నేను ఒక K20 అని చెప్పేసి ఒక దగ్గరికి అయితే వచ్చాను అనమాట. సో అక్కడ నుంచి ఒక బస్సు అయితే ఉండేది. సో అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చేసాను. ఒక పావు గంట 20 నిమిషాలు అయితే పట్టిందనమాట. సో లేదంటే లైక్ పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి అయితే వస్తుంది. సో ఇంకా ఈవినింగ్ అయింది కాబట్టి ఒక కాఫీ అయితే తీసేసుకున్నాను. సో డంకిన్ ఉంటే డంకిన్లో తీసేసుకున్నాను. ఇంకొక 1 అవర్ అయితే ఉందన్నమాట టైము. సో అప్పటి వరకు టైంపాస్ చేయాలి. సో మనం ఇంటర్నేషనల్ టెర్మినల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ చూడండి డ్యూటీ ఫ్రీ దగ్గర ఎన్ని ఐటమ్స్ పెట్టాడు. వైన్, విస్కీ, పర్ఫ్యూమ్స్, అవి ఇవి ఏం తేడా లేకుండా విచ్చలవిడిగా ఉంటాయన్నమాట లోపల, మామూలుగా లేవు. అండ్ ఇక్కడ డంకిన్ అయితే ఉంది. సో కాఫీ అయితే తీసేసుకున్నాను. అండ్ దాంతోపాటు ఒక స్నాక్ అయితే తీసేసుకున్నాను. సో కంప్లీట్ చేసేద్దాం. కానీ ఎయిర్పోర్ట్ మాత్రం మామూలుగా లేదు అసలు. అమ్మ బాబోయ్, అక్కడ చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, ఒకసారి చూపిస్తా చూడండి. లోపల చూడండి అసలు మామూలుగా పెట్టలేదు. చూడండి వర్క్ చేసుకుంటారు ఈ టైంలో కూడా వర్క్ ఏంట్రా బాబు మీరు. చూడండి అసలు మామూలుగా పెట్టలేదు, చాలా బాగుంది. చుట్టుపక్కల ఎంత చూసినా సరే వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు అసలు మనుషులు. నడుస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి గేట్లు. అమ్మ ఎన్ని ఫ్లైట్లు పోతున్నారు రోజుకి, ఎంతమంది పోతున్నారా బాబు. అసలు M1 నుంచి M37కి వస్తున్నా నేను. ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క బస్ స్టాప్ అంత తేడా ఉందన్నమాట. మా జీవితం నడిచి 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 కాఫీ కూడా అరిగిపోయేటట్టు ఉంది. చాలా M25 వరకు వచ్చిన, ఇంకొక 15 అయితే నడవాల్సి ఉంటుంది. చాలా. సో బార్ కూడా ఉందన్నమాట. ఎక్కువ లేవర్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. చూడండి ఆ లైట్స్ ఎలా ఉన్నాయా, భలే ఉన్నాయి కదా. అమ్మో చూడండి అసలు ఎలా ఉందో. ఈ డిజైన్స్ చూడండి భలే ఉన్నాయి కదా. సో అన్నీ అరబ్లో రాసి ఉన్నాయి, అరబ్ భలే ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, భలే ఉన్నాయి, క్లాసీ ఉన్నాయి డిజైన్స్.
సో మళ్ళీ ఇది ఒకటే వచ్చింది. ఇది వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనం నడవాల్సిన అవసరం లేదు, దాని మీద ఎక్కితే అదే పట్టుకుపోతుంది. ఎస్కలేటర్ పైకి తీసుకెళ్తుంది, ఇది మాత్రం ముందుకు తీసుకెళ్తుంది. భలే ఉంది కదా మొత్తం. ఇది చూడండి, భలే ఉన్నాయి కదా, నైస్ డిజైన్స్, బాగుంది, భలే ఉంది ఆర్కిటెక్చర్. మొత్తం ఎయిర్పోర్ట్ల మీద పెడతారు డబ్బులన్నీ. అసలు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. ఎందుకంటే మేబీ లైక్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్స్ వాళ్ళందరూ వస్తే, సో ఫస్ట్ ఇంప్రెషన్ కదా ల్యాండ్ అవగానే. సో మేబీ దానికోసం అనుకుంటా ఎయిర్పోర్ట్లు మాత్రం ఇచ్చి పడేస్తారు కన్స్ట్రక్షన్. చూడాలి, భోగాపురం ఎయిర్పోర్ట్ ఆంధ్రాకి వస్తుందిగా, ఎప్పుడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుద్దో, ఈగర్లీ వెయిటింగ్. ఒకవేళ కంప్లీట్ అయితే నెక్స్ట్ ల్యాండ్ అయ్యేది డైరెక్ట్ భోగాపురంలోనే. ఇంకా చాలా దగ్గరకైతే వచ్చేసాం మనము ఆల్మోస్ట్. చూడండి ఎలా ఉందో, అమ్మ ఏదో స్టేడియంలా ఉన్నట్టే ఉంది అసలు. బాబోయ్ ఇంత పెద్దగా ఉంది ఏంట్రా బాబు. చూడండి అసలు ఎలా ఉందో, మామూలుగా లేదుగా, మెరిసిపోతుంది ఎయిర్పోర్ట్. భలే ఉంది చూడండి, డిజైన్ మొత్తం ఇచ్చి పడేసాడు అసలు. ఓ మై గాడ్. సో ఆల్మోస్ట్ అయితే మనం వచ్చేసాం M35, M36 అండ్ M37 మంది. చూడండి భలే ఉంది కదా డిజైన్. సో మనది ఇదిగో ఇక్కడ ఉంది M37. ఆల్రెడీ క్యూ స్టార్ట్ చేసాడు, వెళ్ళిపోదాం మనం కూడా, వెళ్ళి లైన్లో నిల్చుందాం. సో ఈ ఖతార్ ఎయిర్వేస్ లైన్ దగ్గర మనకి అమెరికన్ ఎయిర్లైన్స్ వాడు ముందు బోర్డింగ్ పాస్ ఇచ్చాడు కదా, సో అది ఇక్కడ పనిచేయదంట, వీడు సపరేట్గా ఇస్తాడంట బోర్డింగ్ పాస్. సో దానికోసం అని చెప్పి ఇక్కడ క్యూ అయితే ఉందన్నమాట, పెద్ద లైనే పెట్టారు. ఓ మై గాడ్. సో ఎనీవే వెయిట్ చేద్దాం, టైం అయితే ఉంది, పర్వాలేదు. అండ్ ఈ ఫ్లైట్ కూడా ఆల్మోస్ట్ మనకి 14 hours ఫ్లైట్ అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి ఎక్కితే మళ్ళీ 14 గంటలు ఆల్మోస్ట్. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది కదా, మళ్ళీ రేపు ఈవినింగ్ అయిపోయి ఇక్కడ నైట్ కూడా అయిపోయే టైంకి దిగుతాం అనమాట. ఓకేనా, 14 గంటలు జాతరే ఫ్లైట్ లోపల. ఒక దగ్గర కూర్చొని అలాగ ఉండాలంటే మాత్రం, సో ఇయర్లీ ఒకసారి అట్లా చేసే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు, బట్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి మాత్రం 14 గంటలు అమ్మ బాబోయ్ పిచ్చలేస్తుంది, మామూలుగా కాదు. ఇంకా పిల్లలు ఉన్నారంటే మాత్రం ఇంక అంతే, నీ పని అయిపోయింది. ఇంకా ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే పిల్లలు సచ్చామే, వాళ్ళని కంట్రోల్ చేయలేక మామూలుగా ఉండదు. ఎనీవే తప్పదు, బట్ నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది. నేను బాగా ఎంజాయ్ చేస్తాను వీడియోస్ చేసుకుంటూ, ఇప్పటి వరకు షూట్ చేసింది మొత్తం ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటూ ఉంటాను అనమాట. సాంగ్స్ వింటూ ఉంటా, ఫ్లైట్లో ఏమైనా సినిమాస్ చూస్తూ ఉంటా. సో నాకైతే సరిపోతుంది టైము, బట్ ఎనీవే చూద్దాం, వీళ్ళు అరుస్తూనే ఉంటారు అనమాట. కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉంటాయి సైలెంట్ ఎయిర్పోర్ట్స్, కొన్ని ఎయిర్పోర్ట్స్ వాగుతూనే ఉంటాయి. సో మన ఫ్లైట్ నడిపే క్రూ మొత్తం వచ్చారు చూడండి, మన ఫ్లైట్ నడిపే వాళ్ళందరూ అనమాట. సో పైలట్స్, లోపల ఎయిర్ హోస్టర్స్, సో భలే వచ్చారు చూడండి, చాలామంది ఉన్నారు అసలు. సో ఇదే మనం ఎక్కబోయే ఫ్లైట్ అనమాట, చాలా పెద్ద ఫ్లైట్ అసలు. ఆల్మోస్ట్ ఒక 400 మెంబర్స్ వరకు కూర్చోవచ్చు అనమాట, చాలా పెద్దగా ఉంది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోద్ది, బోర్డింగ్ స్టార్ట్ అనౌన్స్ చేస్తారు. సో ఎక్కేయడమే.
ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఉన్నాం కాబట్టి మనకి చాలా పెద్ద ఫ్లైట్ అనమాట ఇది. సో మనకి ఫ్రంట్ స్క్రీన్ అయితే ఉంటుందన్నమాట ఎంటర్టైన్మెంట్ కోసము, మూవీస్ చూడడానికి ఎవ్రీథింగ్. సో మనం మొత్తం ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు, ఇంకెంతసేపట్లో రీచ్ అవుతాము, ఎంత ట్రావెల్ చేసామని చెప్పి కంప్లీట్గా చెక్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకు ఒక రిమోట్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ రిమోట్ నుంచి యూజ్ చేసుకుని మనమైతే టీవీ రిమోట్ ఎలా అయితే ఆపరేట్ చేస్తామో సో అలా అయితే ఆపరేట్ చేసుకోవడానికి మొత్తం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మన ఆల్టిట్యూడ్ ఎంత, యాటిట్యూడ్ ఎంత మొత్తం కంప్లీట్గా ఇందులో అయితే కనిపిస్తుంది. మనమైతే చెక్ చేసుకోవచ్చు ఎంత దూరం ట్రావెల్ చేసాము ఏందనేది. సో ఇప్పుడైతే మనమైతే ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూడండి ఇక్కడ మనకి ఎంత దూరం ట్రావెల్ అయ్యాము ఏందనేది కంప్లీట్గా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో అక్కడ ఉన్నది మనకి లేక్ మిషిగన్ అనమాట. సో చికాగో నుంచి అయితే మనం ట్రావెల్ చేస్తున్నాము. అండ్ కంప్లీట్గా ఎవ్రీథింగ్ మనకైతే డే టైం ఎక్కడ ఉంది, నైట్ టైం ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్తున్నాము, ఎంత దూరం ట్రావెల్ చేసాము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ స్క్రీన్లో చూసుకోవచ్చు అనమాట. చూడండి అక్కడ. సో మనకి ఒక సైడ్ డే టైం అయితే ఇంకొక సైడ్ నైట్ టైం అవుతుంది కదా. సో అదైతే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అక్కడ మనకి డెస్టినేషన్ ఎక్కడైతే పెట్టామో అది కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ మనకి విండో సైడ్ నుంచి మన విండో వ్యూ ఉంది కానీ బట్ మనకి నార్మల్గా చూసుకోవడానికి కూడా మనకైతే అందు నుంచో చెక్ చేసుకోవచ్చు ఆ స్క్రీన్ మీద. సో చూడండి అసలు ఈ యాప్ కూడా బాగా డెవలప్ చేశారు అనమాట. సో చూడండి మంచిగా గ్లోబ్ మొత్తం తిరుగుతున్నట్టు ఆ ఫీల్ అయితే భలే ఉంటుంది చూడడానికి. సో మీకైతే ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ మేము డైరెక్ట్గా చూసినప్పుడు అయితే సో నాకైతే చాలా బాగా కనిపిస్తుంది. సో మనము ట్రావెల్ చేసే విధానం కానీ అండ్ గ్లోబ్ చుట్టూ ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. సో అది కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనకు నైట్ టైం అయింది కాబట్టి నైట్ వ్యూ కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి దోహా అయితే ఇటు సైడ్ ఉంది చూడండి, రైట్ సైడ్ అక్కడైతే ఉంది. సో తర్వాత ఇండియా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు టైం ఎంత ఉంది, మనం అక్కడ రీచ్ అవ్వడానికి ఎంత టైం అవుతుంది, బయట టెంపరేచర్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ మనమైతే ఈ ఫ్లైట్లో నుంచి ట్రాక్ చేసుకుని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మనము నార్మల్గా సో ఈ ఫ్లైట్ ఎక్కడానికి చికాగో వరకు ట్రావెల్ చేసి వెళ్ళాం కదా. ఆల్మోస్ట్ నాకు 6-7 అవర్స్ టైం పట్టింది. బట్ అంత ట్రావెల్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత సో నేను ఏ లొకేషన్లో ఉన్నానో ఆ లొకేషన్ పైనుంచి అయితే వెళ్తున్నాను అనమాట. సో అక్కడ చూడండి లేక్ ఏరియా అదనమాట. సో ఏరియా అని కనిపిస్తుందా, అదే మేము ఉండే లొకేషన్ అనమాట. 7 అవర్స్ ట్రావెల్ చేసి మళ్ళీ ఫ్లైట్ మీద నుంచి మళ్ళీ మా ఇంటి మీద నుంచి అయితే వెళ్తున్నాను అనమాట ఆ లేక్. సో నాకు తెలిసి మీరు చాలా వీడియోస్ నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఆ క్లీవ్లాండ్ ఇవన్నీ మాకు దగ్గర సిటీ అనమాట. ఇప్పుడైతే డిన్నర్ టైం అయితే అయిపోయింది. సో డిన్నర్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో మనకి డిన్నర్లో ఒక స్వీట్ ఇచ్చారు అండ్ కొన్ని వెజిటేబుల్స్ ఇచ్చారు అండ్ డ్రింక్ కూడా ఇచ్చారనమాట. సో అది యాపిల్ జ్యూస్ అనుకోండి, ఇంకేం అనుకోవద్దు. సో ఇంకా ఎవ్రీథింగ్ అనమాట మనకైతే మీల్ అయితే వచ్చింది కంప్లీట్గా. సో ఇదంతా మనం ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడే పెట్టుకోవచ్చు అనమాట ఆప్షన్స్. సో నేనైతే హిందూ మీల్ అయితే పెట్టుకున్నాను. హిందూ నాన్ వెజ్ మీల్ ఉంటుంది అనమాట. అంటే ఓన్లీ చికెన్ అలాంటి ఐటమ్స్ ఉంటాయి అనమాట. సో అదర్ మీట్ ఏవి ఉండవు. సో ఇప్పుడైతే డిన్నర్ చేసేసాను. సో అండ్ మనకి చూడండి అసలు సో నేను ఫ్లైట్ ట్రావెల్ చేసింది లైక్ 3 to 4 అవర్సే. బట్ ఏంటంటే మీకు సన్ రైజ్ అవుతుంది చూసారా, ఎందుకంటే మనము ఈస్ట్ సైడ్ ట్రావెల్ చేస్తున్నాము. సో మనకి ఇక్కడ నైట్ అయ్యే కొద్దీ మళ్ళీ అటు సైడ్ ఏంటంటే పగలు అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే నాకు 3-4 అవర్స్లోనే మళ్ళీ సన్ రైజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సన్సెట్ అయిన 3 to 4 అవర్స్లోనే. అండ్ ఫ్లైట్లో నుంచి సన్సెట్ అయితే సన్ రైజ్
చాలా బాగా వచ్చిందనమాట. అసలు ఆరెంజ్ ఫినిష్ ఎక్కడైతే మనకి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో సో ఆ వ్యూ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. అండ్ మనం ఆల్రెడీ అట్లాంటిక్ ఓషన్ మీద అయితే ఉన్నామన్నమాట. సో చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే, ఎందుకంటే మనము ఈస్ట్ సైడ్ ట్రావెల్ చేస్తూ ఉన్నాం కాబట్టి సో వెంటనే మనకి సన్ రైజ్ కూడా టక్కున 5 to 10 మినిట్స్లోనే అయిపోతుంది అనమాట. అండ్ చాలా బాగుంది. అండ్ సన్ అయితే డైరెక్ట్గా విండో నుంచి వచ్చినప్పుడు అయితే చాలా బాగుంది. ఏదో అర్ధరాత్రి మనకి సన్ రైజ్ అయినట్టు ఆ ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. అండ్ చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ అయితే మాత్రం. ఆ క్లౌడ్స్ మీద ఫ్లైట్ ట్రావెల్ చేస్తుంటే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది అనమాట వ్యూ అయితే మాత్రం. అండ్ ఇప్పుడైతే మనము దోహాకి అయితే దగ్గరలో అయితే వచ్చేసాము. మిడిల్ ఈస్ట్ అనమాట. దోహా, ఖతారు, అబుదాబి అండ్ దుబాయ్ ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి అనమాట. బట్ చాలా డెవలప్డ్ కంట్రీస్ అనమాట. సో చాలా బాగుంటాయి. అండ్ చూడడానికి ఎడారి ప్రాంతంలోనే ఉంటాయి కానీ సో వాళ్ళు డెవలప్ చేసుకునే విధానం అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. చాలా బాగుంటాయి ఈ సిటీస్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ ఈ ట్రావెల్ ఫ్లైట్స్ కానీ వాళ్ళ సైడ్ నుంచే మెయిన్ మన వరల్డ్ మొత్తం తిరుగుతూ ఉంటాయి అనమాట. సో వాళ్ళ దగ్గర అన్నీ లేకపోయినా సరే వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ని యూజ్ చేసుకుని చాలా బాగా డెవలప్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడైతే మనకి దోహాకి దగ్గరలో అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ నాకు 13 hours ఫ్లైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలా వీడియోస్ చూసుకుంటూ మూవీస్ చూసుకుంటూ చాలా బాగా టైంపాస్ చేసేసాను. లక్కీగా బాగా నిద్ర కూడా పట్టిందనమాట. సో ఇప్పుడైతే మనకి మళ్ళీ ఇక్కడ సన్సెట్ అయ్యే టైం అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాను. అండ్ చూడండి అసలు ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉందో. సో దోహా ఎయిర్పోర్ట్ అనమాట ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట వరల్డ్లోనే. సో ఆల్మోస్ట్ నెంబర్ 1 ర్యాంకింగ్ అయితే ఉంటుంది ఎప్పుడు చూసినా సరే. అండ్ ఈ ఎయిర్పోర్ట్ లోపలే ఒక ప్రపంచాన్నే కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేశారనమాట. చూడండి సో ఆర్కిటెక్చర్ కానీ అండ్ ఆ ట్రీస్ కానీ ఆ ఫారెస్ట్ థీమ్ కానీ చాలా బాగుంది. నేను ఎప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ ఖతార్ ఎయిర్వేస్కే ఇస్తాను అనమాట. ఎందుకంటే చాలా బాగుంటుంది వీళ్ళ సర్వీస్, ఫుడ్ కానీ అండ్ కస్టమర్ సర్వీస్ కానీ అండ్ ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ రెస్పాన్స్ కానీ చాలా ఇమీడియట్గా ఉంటుంది అనమాట. అండ్ రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. సో మహా అయితే ఒక $50-100 డిఫరెన్స్ ఉంటుంది కానీ సో వాళ్ళైతే చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ. సో ఇప్పుడైతే దోహా ఎయిర్పోర్ట్లో నాకు ఆల్మోస్ట్ 3 hours అయితే లే ఓవర్ అయితే ఉంది. సో తర్వాత మనం మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ని అయితే క్యాచ్ చేయాలి. సో ఈ లోపు ఒకసారి డ్యూటీ ఫ్రీని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. అండ్ కొన్ని ఐటమ్స్ కూడా కొనుక్కోవాలి డ్యూటీ ఫ్రీలో, అవి అయితే చూడడానికి అయితే వెళ్దాము. సో ఇప్పుడైతే మనము సో కొంచెం ఫ్రెండ్స్కి వాళ్ళకి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకెళ్ళాలిగా. మనం వస్తున్నామంటే సో కొంచెం ఎంత కొంత మనం తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి సో ఇక్కడైతే డ్యూటీ ఫ్రీలోకి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా ఐటమ్స్, చాక్లెట్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ అండ్ గిఫ్ట్స్ కానీ చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ దాంతోపాటు సో ఈ విస్కీ అండ్ ఆల్కహాల్ కూడా చాలా వరకు దొరుకుతాయి అనమాట. సో ఎప్పుడైతే నేను ఆల్కహాల్ పర్చేస్ చేయడానికి అయితే వెళ్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి జానీ వాకర్ బాటిల్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ బ్లాక్ లేబుల్ బాటిల్స్ అనమాట. సో ఇక్కడైతే మంచి ఆఫర్స్ ఉంటాయి అనమాట. 2+1 ఆఫర్ అని చెప్పేసి. అండ్ ప్రైస్ కూడా చాలా వరకు తక్కువే ఉంటుంది మనం బయటకంటే. సో ఇప్పుడైతే నేనైతే కొనుక్కుందామని చెప్పి చూశాను. సో నాకైతే ఈ చివాస్ రిగల్ అని చెప్పేసి దీని మీద అయితే మంచి ఆఫర్ అయితే కనిపించింది. సో మనకి 2+1 ఆఫర్ ఉంది, అంటే buy 2 get 1 ఫ్రీ అని చెప్పేసి. సో జేమిసన్ కూడా ఉంది, బట్ నాకు ఎందుకో చివాస్ తీసుకుందాం అనిపించింది. సో అవైతే తీసేసుకున్నాను. ఇప్పుడైతే మనం మన గేట్ వరకు అయితే వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేయడానికి. సో మరి ఎక్కువ లేట్ కూడా చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ అది కూడా ఇంటర్నేషనల్ ఫ్లైటే కాబట్టి సో చాలా పెద్ద క్యూ అయితే ఉంటుంది. బోర్డింగ్ కూడా వెంటనే స్టార్ట్ చేసేస్తాడు. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి మనము ఆల్రెడీ బోర్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా పెద్ద లైన్ అయితే ఉందన్నమాట. సో నేనైతే ఇంకా నడిచి ఎయిర్పోర్ట్లో అలసిపోయి కాబట్టి ఒక సైడ్కి అయితే కూర్చున్నాను. బట్ చాలామంది అయితే బోర్డింగ్ అయితే అయిపోతున్నారు. సో ఇప్పుడైతే మనం ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోదాం మనం కూడా. సో చలో లోపలికి వెళ్ళిపోదాం. కామెడీ ఏంటంటే నేను మొత్తం కంప్లీట్గా ఖతార్ ఎయిర్వేసే బుక్ చేసుకున్నా అనుకున్నాను. బట్ ఈ లాస్ట్ ఫ్లైట్ ఏదైతే ఉందో దోహా టు హైదరాబాద్, సో ఇదైతే నాకు ఇండిగో ఫ్లైట్స్కి అయితే కనెక్ట్ చేశాడు. సో నేనైతే షాక్ అయ్యాను ఎట్లా కనెక్ట్ చేస్తారని చెప్పేసి. బట్ వాళ్ళకి షేర్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. సో మనకి వాళ్ళు ఏంటంటే ఎయిర్లైన్స్ అవైలబిలిటీ లేనప్పుడు సో లోకల్గా తిరిగే ఫ్లైట్స్తో కనెక్ట్ అవుతారనమాట. సో నాకైతే ఇండిగో ఫ్లైట్ అయితే కనెక్ట్ చేశారు. సో ఈ ఫ్లైట్ కూడా మనకి చాలా పెద్ద ఫ్లైటే, చిన్న ఫ్లైట్ ఏం కాదు. సో ఈ ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోవడానికి అయితే సో ఇక్కడైతే స్టెప్స్ పెట్టారు. ఆ స్టెప్స్ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఈ ఫ్లైట్ కూడా బాగానే ఉంది, బట్ ఏంటంటే సో లెగ్ స్పేస్ కానీ అండ్ సీటింగ్ స్పేస్ కానీ చాలా చిన్నగా ఉందన్నమాట. ఖతార్ ఎయిర్వేస్లో అలా ఉండదు, చాలా బాగుంటుంది. బట్ ఇందులో అయితే నాకు
మిడిల్ సీట్ అయితే వచ్చింది అండ్ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్కి రెడీ అయిపోయింది. సో లగేజ్ అంతా పైన పెట్టేసుకున్నాము. లెట్స్ సీ ఇంకొద్ది గంటల్లో మనమైతే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతాము. అండ్ ల్యాండింగ్ అదే టేక్ ఆఫ్ చేసేటప్పుడు మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు అండ్ మన ఫోన్స్ కూడా ఏరోప్లేన్ మోడ్లో పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తా ఉంటారు అనమాట. సో చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సో గాయ్స్ ఫైనల్లీ 2 hours తర్వాత అయితే బయటకైతే వచ్చేసాను. ఓ మై గాడ్, పిచ్చిలేసింది అసలు ఇమిగ్రేషను. ఇంతసేపు అయింది తెలుసా? అమ్మ బాబాయ్, ఏ హైదరాబాద్ ఏమరా నాయన, ఇంత ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. సో ఇప్పుడే బ్యాగేజ్కి అన్నీ క్లెయిమ్ చేసుకొని ఇమిగ్రేషన్ స్టాంప్ వేయించుకొని బయటకు అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. మా వాళ్ళు 2 hours నుంచి వెయిట్ చేస్తున్నారు. మీకు ఏమైందో చెప్తా చూడండి, నాకు చెప్తా. చాలా ఆగండి. నేను మా వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామంటే మా అన్నయ్య ఏమో నాకు రిటర్న్ సర్ప్రైజ్ అయితే ఇచ్చాడనమాట. మా అమ్మకి చెప్పకుండా ఆపుతాడు అనుకున్నా, బట్ మా అమ్మకి చెప్పేశాడు అనమాట. సో మా అమ్మ కూడా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చింది మా అన్నయ్యతో పాటు. సో చాలా ఎమోషనల్ అవుతుంది మా అమ్మ అయితే మాత్రం. సో మా అమ్మకి సర్ప్రైజ్ ఇచ్చి ఆమె రియాక్షన్ చూద్దాం అనుకున్నాను, బట్ రివర్స్లో నాకే వాళ్ళు సర్ప్రైజ్ అయితే ఇచ్చారనమాట. సో చాలా మిస్ అయ్యాను మా అమ్మని అండ్ మా అన్నయ్యని కూడా. సో మా అన్నయ్యని చూస్తే సేమ్ నన్ను చూసినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి ఎవరైతే ఇక్కడ వరకు వీడియో చూస్తారో పక్క కామెంట్ చేస్తారనమాట, ఇద్దరు లైక్ ట్విన్సా లేకపోతే ఏంటా అని చెప్పేసి. బట్ మా అన్నయ్య నాకంటే 2 years పెద్ద అనమాట, మేమేం ట్విన్స్ కాదు. సో చూసిన ప్రతి ఒక్కరు అదే అంటారు అనమాట. అండ్ ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటకి అయితే వచ్చేసాను, మొత్తం లగేజ్ అంతా తీసేసుకొని. ఇమ్మిగ్రేషన్లో ఆల్మోస్ట్ నాకు 2 hours అయితే పట్టిందనమాట. సో ఇంత మిడ్ నైట్ ల్యాండ్ అయినా సరే ఇంత బిజీగా ఉందంటే సో చూసుకోండి అసలు. అండ్ ఇంకా హైదరాబాద్ ఎంటర్ అయ్యాము, మామూలుగా లేదు అసలు. నేను ఈ వ్యూ అయితే మాత్రం అసలు మర్చిపోను, ఇది న్యూయార్కా లేకపోతే హైదరాబాద్ అన్నట్టు ఉందనమాట. సో క్యాబ్ తీసుకొని డైరెక్ట్గా ఇంటికి అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. సో చాలా మంచిగా అనిపించింది ట్రావెల్ అయితే మాత్రం. చాలా ఎంజాయ్ చేసుకుంటూ అలా వీడియోస్ చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ నాకు 24 hours అయితే ఆల్మోస్ట్ 25 hours అయితే టైం పట్టింది. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోగానే మా అమ్మ, సో నేను ఈ వీడియోస్ ఇవన్నీ తీస్తూ ఉంటా కాబట్టి దిష్టి తగులుతుందేమని చెప్పేసి మా అమ్మ అయితే నాకు దిష్టి తీసింది. సో ఇది గాయస్ నా కంప్లీట్ ట్రావెల్ వీడియో. మీకు నచ్చిందే అనుకుంటున్నాను, చాలా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇక్కడ వరకు చూస్తే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం రెగ్యులర్గా నన్ను ఫాలో అవుతూ ఉండండి అనమాట. సో అప్పటి వరకు మళ్ళీ టేక్ కేర్, బై బాయ్, థ్యాంక్ యూ సో మచ్.